స్ట్రెస్ విషయానికి వచ్చినట్లయితే స్ట్రెస్ అనేది లేకుండా ప్రపంచం ఎప్పుడూ ఉండదు. అసలు ఆ స్ట్రెస్ లేకుండా ఉంటే అది ప్రపంచమే కాదు. కాకపోతే మనం ఎంత తీసుకుంటున్నాం అనేది, ప్రతిదానికి స్ట్రెస్ ఫీల్ అవుతా మనం అచీవ్ చేయాలనేది చాలా అవసరం. అచీవ్ చేయాలి అనేటువంటి ఒక కోణం ఉండటం అనేది, ఒక ఫోకస్ ఉండటం అనేది లైఫ్లో చాలా అవసరం. కాకపోతే ఎంత అచీవ్ చేయాలి, ఓవర్ అంబిషియస్గా, ఓవర్ జీలస్గా మన హెల్త్ని రిస్క్ చేసుకుంటూ దానికి స్ట్రెస్ తీసుకుంటూ అచీవ్ చేయాల్సినటువంటి అవసరం అయితే నా దృష్టిలో లేదు. అచీవ్ చేయాలి. ఇది మనం అచీవ్మెంట్ అంటే ఏంటి, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, అట్లా నేమ్ అండ్ ఫేమ్ కోసం ట్రై చేయాలి, అట్లానే ఆర్థిక పరంగా అంటే ఫైనాన్స్ పరంగా కూడా అది చాలా ముఖ్యం. ఈ మూడు ఉండాలి. కాకపోతే ఈ మూడిటిని మనం విపరీతంగా అచీవ్ చేయాలనేటువంటి తపనతో మనం మన హెల్త్ని కనుక స్పాయిల్ చేసుకున్నట్లయితే మూడు ఉండవు. నేమ్ అండ్ ఫేమ్ వచ్చినా మనం ఈ లోపే చచ్చిపోతాం, లేకపోతే హాస్పిటలైజ్ అయ్యి ఉంటాం. అలానే డబ్బులు ఉండొచ్చు కాక ఆరోగ్యం ఉండదు. ఏం చేసుకుంటాం, డబ్బులు మొత్తం మళ్ళీ హాస్పిటల్కి పెట్టాలి, డాక్టర్లకు పెట్టాలి. మూడో విషయం కనుక మనం చూసుకున్నట్లయితే కొంత ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది మనం కనుక డెవలప్ చేసుకున్నట్లయితే, అట్లానే మైండ్ఫుల్నెస్ అని చెప్పి అనేటువంటి వర్డ్ని మనం ఎక్కువగా వింటున్నాం. అట్లానే కొన్ని రకాలైనటువంటి హాబీస్ని మనం అలవాటు చేసుకున్నట్లయితే, అది మ్యూజిక్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఆర్ట్ కావచ్చు, లేకపోతే మన సరదాగా మన తెలుగు వాళ్ళు అంటుంటారు కళాపోషణ అని చెప్పి. అది నెగిటివ్ ఫామ్లో కాకుండా మన పాజిటివ్ ఫామ్లో కనుక తీసుకున్నట్లయితే సరదాగా హాబీస్, ఓకే, అలానే ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళటం ఎప్పుడన్నా, ఇట్లాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక మానసిక ఉల్లాసం వల్ల కూడా మన స్ట్రెస్ని తగ్గించుకుంటాం. అట్లానే ఇంతకుముందు చెప్పుకున్నాం, నిద్రపోయినట్లయితే సరిగ్గా అది కూడా మనకు తెలియకుండా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, సరైనటువంటి నిద్ర. కాబట్టి ఈ బేసిక్స్ని అయితే పాటించాలి. ఈ బేసిక్స్ని పాటించినట్లయితే మన స్ట్రెస్ని కనుక విపరీతంగా తీసుకున్నట్లయితే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, లేకపోతే మనకు తెలియకుండా స్ట్రెస్ వల్ల మనం ఫుడ్లో కంఫర్ట్ని పొందుతాం కాబట్టి ఒబేసిటీ కావచ్చు, దానివల్ల వచ్చేటువంటి మిగతా అన్ని జబ్బులు కావచ్చు కూడా రావచ్చు. కాబట్టి స్ట్రెస్ని కూడా మనం తగ్గించుకోవాలి. మెడిటేషన్ లాంటివి చేస్తే మరీ మంచిది. మళ్ళీ స్ట్రెస్ ఉంది కదా అని చెప్పి ఆల్కహాల్ జోలికి పోకూడదు, స్మోకింగ్ జోలికి అసలే పోకూడదు. ఇక డ్రగ్స్ లాంటి వాటిని అయితే విపరీతంగా మనం ఖండించాలి, దూరం పెట్టాలి. కాబట్టి వీ షుడ్ నాట్ ఫైండ్ సొలేస్ ఇన్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ జస్ట్ బికాస్ వీఆర్ స్ట్రెస్డ్.